లూకా సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సంపాదించినవి సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుడు ఈ లూకా సువార్తలో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపి, ఈ లూకా సువార్తలో 5 ధనవంతులు ఉంటారు. ఈ లూకా సువార్త చాలా చక్కగా ఆ సువార్తికుడు 5 ధనవంతులను గురించి రాశాడు. ఇక్కడున్నది ఒక ధనవంతుడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నది. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉంటాడు. ఎవరైనా? ధనవంతుడు లాజరు. లాజరు ఒక ధనవంతుడు. అక్కడ ఆ ధనవంతుడు కనబడతాడు. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో మరొక ధనవంతుడు కూడా కనబడతాడు. అక్కడున్న ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు చెప్పాడు, నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు పంచిపెట్టు, వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు ఆ మాట విని ఆ ధనవంతుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అదే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇంకొక ధనవంతుడు కనబడతాడు. ఎంతమంది ధనవంతులు అయితే ఇప్పటికీ? 4. ఒకటేమో లూకా సువార్త 12, ఒకటేమో లూకా సువార్త 16, ఇంకొకటి లూకా సువార్త 18, ఇంకొకటి లూకా సువార్త 19. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరు? జక్కయ్య. ఈ జక్కయ్య చాలా మంచి ధనవంతుడు. డబ్బు విషయంలోనే కాదు, గుణములు కూడా చాలా మంచి గుణము కలిగిన ధనవంతుడు. ఇతడు యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించాడో ఇతన్ని, తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఆ మార్పు తగ్గట్టుగా ఆయన ఏం చేశాడంటే సగం బీదలకు ఇచ్చేశాడు. ఇంకా సగంలోకి వెళ్ళి, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 వంతులు చెల్లిస్తానని చెప్పేసి అని ఆ ఉన్న సగంలోకి వెళ్ళి 4 వంతులు బీదలకు పంచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు అతని గురించి చెప్పాడు, ఇతడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. ఇక చివరిగా 5వ ధనవంతుడు ఎవరు అంటే, ఇదే లూకా సువార్తలో అరిమత్తయి యోసేపుని గురించి రాయబడ్డది. అరిమత్తయి యోసేపు కూడా ధనవంతుడు. యేసు ప్రభు దేహాన్ని తనకి ఇయ్యండి, నేను తీసుకెళ్లి యేసు ప్రభును సమాధి చేస్తానని చెప్పి ఆ పిలాతు దగ్గర నుంచి యేసు దేహాన్ని అడిగి తీసుకుని వెళ్ళి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయనను పెట్టాడు. ఈ లూకా 5 ధనవంతుల నుంచి ఈయనే రాశాడు. మొదటి ధనవంతుని గురించి చెప్పాడు. ఏమో రాశాడు అక్కడ? యేసు ప్రభు ఏమన్నాడంట? వెర్రివాడా అన్నాడు. ఎందుకు వెర్రివాడా అన్నాడు అంటే, నిజంగా
ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడంట, చాలా సంపాదించుకున్నాడు, ఎంత కావాలో అంత సంపాదించుకున్నాడు, ఎంత కావాలో అంత సమకూర్చుకున్నాడు, కొట్లో నింపుకున్నాడు, బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకున్నాడు, బస్తాలు బస్తాలు బియ్యం వేసుకున్నాడు, క్యాన్లు నూనె తీసుకొచ్చి పెట్టుకున్నాడు, కావలసినంతా కూడా సమృద్ధిగా తీసుకొచ్చి పెట్టుకొని ఇంట్లో కూర్చొని బెడ్ మీద పడుకొని ఫ్యాన్ వేసుకొని, ఆహా నా ప్రాణమా తినుము రాగుము సుఖించు. ఇక కష్టపడాల్సిన పని లేదు, కష్టపడంత వరకు కష్టపడ్డా, సమకూర్చుకోవాల్సినంతా కూడా సమకూర్చుకున్నాను, ఇక నేను నా తరాలు కూడా కష్టపడాల్సిన పని లేదు, అంతగా నేను సమకూర్చుకున్నాను. ఇక కావాల్సింది ఏంటంటే తినడం, త్రాగడం, సుఖించడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇది తప్ప ఇంకొక పని లేదుగా అని చెప్పి తన ప్రాణంతో తానే హ్యాపీగా చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, వెర్రివాడా, ఏమన్నాడు? వెర్రివాడా. వెర్రివాడా అన్న మాట వినబడగానే ఉలిక్కిపడి, ఎవరా ఇంత ధనవంతుని, నేను ఇంత సమకూర్చుకున్నాను, వెర్రివాడా అంటున్నాడు, నేను వెర్రివాడలా కనబడుతున్నాను, ఇంత ఆస్తి సంపాదించుకున్నా నేను, ఇంత డబ్బు సంపాదించుకున్నా నేను, వెర్రివాడలే కనబడుతున్నానా ఏంది అని చెప్పి నాట్యుడు చూసి ఉలిక్కిపడి ఆ స్వరం వినడానికి ఇష్టపడ్డాడు. వెర్రివాడా, నువ్వు ప్రాణంతో చెప్పుకుంటున్నావే, ఏమనుకుంటున్నావు అంటే నేను ఇక చాలా సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆస్తిని సమకూర్చుకున్నాను. నువ్వు చాలా సంవత్సరాలు బ్రతకడానికి ఇష్టపడి ఆస్తిని సమకూర్చుకున్నావు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకొని పోతున్నా. కానీ సంపాదించినప్పుడు ఆయన ఏమో సంపాదించుకున్నాడు, చాలా సంవత్సరాలు నేను బ్రతుకుతా, చాలా సంవత్సరాలు నాకు ఆయుష్ ఉంది, చాలా సంవత్సరాలు బ్రతకడానికి నాకు కావాల్సిన ఆరోగ్యం ఉంది, చాలా సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సినటువంటి తిండి కావాలి, భోజనం కావాలి, ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పేసరి ఆశపడి చాలా సంవత్సరాలు సంపాదించినటువంటి ఆస్తిని అంతా సమకూర్చుకున్నాడు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, వెర్రివాడా, నువ్వు సంపాదించుకున్నావు ఆశతో, కానీ ఈ రాత్రి చాలా సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డావు, కానీ బ్రతకడానికి నీ చేతిలో లేదు. నీ జీవితం నీ చేతిలో లేదు. ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకుంటున్నాను. చాలాసార్లు మన జీవితంలో కూడా డబ్బు డబ్బు సంపాదన సంపాదన సంపాదన, నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, అవసరతలు వెళ్ళాలి, ఖర్చులకు నేను ఎవరి దగ్గర అది కాకూడదు అని చెప్పేసరి దేనిని లెక్క చేయకుండా కేవలం సంపాదనే అనుకొని ఆ సంపాదన మీద దృష్టి పెట్టి ప్రయాసపడతామే. దేవుడు అంటున్నాడు, అలాంటి ఏమంటున్నాడు, వెర్రివాడా. తెలంగాణ భాషలో ఎర్రిమొహపోడ, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకొని పోతున్నా. సంపాదిస్తున్నావు, మంచిదే, కానీ ఆ సంపాదించే దాంట్లో నువ్వు ఎలా ఉన్నా. వెర్రివాడా అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పాడు. చదువురాను 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి. ఇక్కడ దాకా ఈయన సంపాదించుకున్నది ఎవరి కోసం సంపాదించుకున్నాడు? తన కోసం. నేను తింటాను, నేను త్రాగుతాను, నేను సుఖిస్తాను అని సంపాదించుకున్నాడు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించినవని నువ్వు తిన్నావు బిడ్డ. నువ్వు సంపాదించేవి నువ్వు తిందాం అని అనుకున్నావు, కానీ
నీకు తినే భాగ్యం కూడా లేదా? తినే భాగ్యం కూడా లేదు. చాలాసార్లు బాగా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాగా సంపాదించుకొని తిందాం తాగుదామని చెప్పి సంపాదించుకొని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పని 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 అని పోయి లాస్ట్కి షుగర్ బీపీ తెచ్చుకుంటారు. ఏం తినడానికి ఉండదు, ఏం తాగడానికి ఉండదు. తాగుదామని బాగా ఆశ ఉంటుంది, కానీ ఏం తాగుదామన్నా షుగర్. తిందామని బాగా ఆశ ఉంటుంది, ఏం తిందామన్నా షుగర్ బీపీ. ఏం తినలేము, మేము తాగలేము. అందుకే బ్రతికి ఉన్నన్ని రోజులు ప్రభువుకు నమ్మకంగా బ్రతకడానికి మనం నేర్చుకుంటే ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ మాట ద్వారా చెప్పేది ఏంటంటే, నేను లేకుండా నువ్వేమీ లేవు. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయం కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఏమో చేద్దామని చేశావు, కానీ ఏమైంది? నాకు వేరుగా ఉండి సంపాదించాలని సంపాదించుకున్నావు, కూడబెట్టుకున్నావు. ప్రార్థన లెక్క చేయకుండా, దేవుని లెక్క చేయకుండా, దేవునిలో ఉన్నాను అని భ్రమపడుతూ, నాకు సమయం ఇవ్వకుండా నిష్ఠానుసారంగా బ్రతికి సంపాదించడానికి ప్రయత్నం చేశావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఆయన లేకుండా నీవు నేను మనం లేవు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉంటే ఆయనలోని సమస్తము ఉంది, సమస్తము ఆయన ఇచ్చేవాడు. చూడండి, బైబిల్లో ఇలాగ మనం చదువుకున్నటువంటి గ్రంథములు వచ్చేది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 7వ వచనం, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక ఏం చేశారు? వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవీయగా. ఈ మాట గురించి, నా తట్టు తిరిగే దాని గురించి గత వారంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాను. కొన్నిసార్లు ఆయన తట్టు తిరగకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుడు బాధతో ఈ మాట చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఏ విషయంలో నేను మీ తట్టు తిరగాలయ్యా అని ఇశ్రాయేలును అడిగారు. అడిగితే అని చెప్పాడు ఆ మాట. మానవుడు దేవుడి యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈయక దొంగిలితిరి. దొంగలు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు కదా. దొంగలు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. బయట ఏ దొంగతనం అన్నా చేసి దొరికితే, పోలీస్ స్టేషన్లో కేసు అయితే, కేసు మన మీద బుక్ అయితే, ఆ ఊర్లో ఏ దొంగతనం చేసినా ఎవరు మీకు వస్తుంది? ఆడ మీకు వస్తుంది. ఆడిని ఆశ్రయం చేసుకుని ఎవడు దొంగతనం చేసినా ఎవరు మీకు వస్తుంది? వాడు బుద్ధిగా మానేసుకుని, ఆ దొంగతనం మానేసుకుని తన పని చేసుకున్నా, ఎవడో దొంగతనం చేసినా పోలీసులు వచ్చి వాడిని పట్టుకుని వెళ్ళి వాడిని ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర దొంగతనం జరిగింది, అరే నువ్వేమైనా చేస్తావా? లేదు సార్ నేను చేయలేదు అంటే కూడా వదిలిపెట్టాను. లేదు నువ్వు చేయకపోతే నీకు తెలిసినోడు ఎవడో చేసి ఉంటాడు, వాడు పేరైనా చెప్పు. ప్రతిసారి ఒక్కసారి దొంగతనం చేస్తే ప్రతిసారి ఆ వ్యక్తిని పోలీసులు ఏం చేస్తారు? అనుమానిస్తారు. వాడు దొంగ కనుక వాడిని అనుమానించి ప్రతిసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఏది జరిగినా, ఎక్కడ దొంగతనం జరిగినా వారి మీద ఒక దృష్టి పెడతారు. అది బయట ఉన్న దొంగలను గురించి.
కానీ దేవుని సంఘములో దొంగలు ఉన్నారట. వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు, ఏ విషయంలో నీ వైపు తిరగాలయ్యా? నువ్వు నా తట్టు తిరిగితే నీ తట్టు తిరుగుతా అంటున్నావు కదా, ఏ విషయంలో తిరగాలి అంటే అని చెప్తున్నాడు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగతనం చేస్తున్నారు. ఆ విషయంలో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. క్లియర్గా చెప్తున్నాడు 10వ భాగముల గురించి. అది మనకు అర్థమవుతుంది. అది ఈ రోజుల్లో ఉన్న సంఘాలకు, మన సంఘమే కాదు, చాలా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మనకు ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న విశ్వాసికి 10వ భాగము ఇవ్వడం అంటే చాలా అయిష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కరికి కాదు, సంఘంలో క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి విశ్వాసికి అంతే ఉంటుంది. ఎవరో ఒకరో ఇద్దరో నమ్మకంగా ఇచ్చేటువంటి వారు సంఘంలో దేవుడు పెడతారు, ఒకరో ఇద్దరు. కానీ మిగతా 98% వారందరూ కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. 10వ భాగం ఇవ్వడం అవసరమా? ఇవ్వాలా? 10వ భాగం ఇస్తే దేవుడు ఏమైనా తింటాడా? 10వ భాగం పేరు చెప్పి పాస్టర్నిగా తినేది, అట్లాంటప్పుడు పాస్టర్లకు మనం ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ మనం ఇస్తే పాస్టర్లు గొప్పవాళ్ళైపోతున్నారు. ఇంకా మాటకొస్తే ఆయనకు పైసలు అవసరమైతే పని చేసుకొని సేవ చేయాలి. అంతేకాని 10వ భాగం ఇవ్వమని చెప్పి బాగా బాధిస్తున్నారు. దీన్ని ఆశలు చేసుకుని బయట క్రైస్తవేతరులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. పాస్టర్లకి సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరు 10వ భాగం ఇస్తారండి, ఇవ్వకపోతే వాళ్ళను తాట తీస్తారు వాళ్ళు. అందుకని పాస్టర్లు అలా 10వ భాగాల మీద బ్రతుకుతున్నారు. పాస్టర్లకు పని చేయడం చేతగాక 10వ భాగం ఇయ్యమని వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తారు అని క్రైస్తవేతరులు కూడా చాలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతకు అసలు 10వ భాగం ఎందుకు ఇవ్వాలి? మనం ఇవ్వడం అవసరమా? ఇస్తే పాస్టరు పెద్దోడైపోతాడు. ఇంతకు కొన్ని చోట్ల పాస్టర్ మంచి బట్టలు వేసుకుంటే కూడా సంఘం ఓర్వదు. మనం 10వ భాగం ఇస్తే పాస్టరు లగ్జరీగా బ్రతుకుతాడు. పాస్టర్ ఎప్పుడు కూడా మనకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి. మేము కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, మేమెందుకు ఇవ్వాలి? ఇవి ఒకరిలో కాదు, సంఘములో 95% ప్రజలు అలాగే ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి 10వ భాగం? ఇంకో మాటకు వస్తే అది పాత నిబంధనలో చెప్పాడు. మలాకి గ్రంథం ఎక్కడుంది? పాత నిబంధనలో ఇశ్రాయేలులకు చెప్పాడు. అది మనకు కాదు. ఇప్పుడు మనం 10వ భాగం ఇవ్వాల్సిన పని లేదు. క్రైస్తవులారా 10వ భాగం ఇవ్వకండి అని చెప్పే తోటి క్రైస్తవులు లేకపోలేదు. ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇస్తే పాస్టర్ లక్షరిగా బ్రతుకుతే ఎట్లా? దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తామని ఒకసారి శుద్ధ పైగ్రంథంలో నుంచి లూకాసు వార్త 10
దానికంటే ముందుగా అది చదువుదాం. దానికంటే ముందుగా కొన్ని మాటలు చెప్తాను. క్రైస్తవులో వచ్చినటువంటి ఆలోచన, దశమ భాగం నేను ఎందుకు ఇవ్వాలి? ఓకేనా? దశమ భాగం చెప్పండి. దశమ భాగం వస్తలేదు మాట. దశమ భాగం నేను ఎందుకు ఇవ్వాలి? నేను దశమ భాగం అంటే నేను ఎందుకు ఇవ్వాలని మీరు అన్నాడు. అదే దశమ భాగం. అదే కదా క్వశ్చన్ మనకి ఇప్పుడు. దశమ భాగం నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరు ఎందుకు ఇవ్వాలా? నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నేను అన్నటువంటి ఈ మాటను బాగా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే నేనే కదా ఇచ్చేది దశభాగం. దశభాగం ఇచ్చేది ఎవరు? నేను. కష్టం నాది, శ్రమ నాది, ఫలితం నాది, సంపాదించేది నేను. ఈ ఎందుకు సంపాదిస్తున్నా అంటే నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టాలి, కుటుంబంలో కావాల్సిన వస్తువులను తీసుకొచ్చుకోవాలి. ఓకే, నాకు కావాల్సినటువంటి నా ఆరోగ్యం చూసుకోవాలి, నా కుటుంబంలో ఆరోగ్యం చూసుకోవాలి, నాకు ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐలు కట్టుకోవాలి, లోన్లు ఉన్నాయి, లోన్లను కట్టుకోవాలి. ఇవన్నీ కట్టుకోగా చివరికి పాల ప్యాకెట్ తీసుకొద్దాం అనుకున్నా నాకు మిగులదు. నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? చూద్దాం. కార్యక్రమంలో నుంచి మాట దాకా చదువుకున్నటువంటి భాగమే లూకా సువార్త. నేను అనేటువంటి మాట మన జీవితంలో అలా పెట్టుకుంటే, ఒక మాట ఆయన లేకుండా అసలు మనమేమి లేం. కష్టపడేది మనమే, చెమడు వచ్చేది మనమే, సంపాదించేది మనమే. కానీ ఆయన లేకుండా మనమేమి లేం. లూకా సువార్త 12:15 చదవండి ఒకసారి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి. ఒకని కలిమి విస్తరించుట చేత ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. అంటే నేను ఈరోజు కలిగి ఉన్నాను, నా కలిమి విస్తరించింది, ఇంకొకరి దగ్గర నేను చేయి చాపకుండా బ్రతుకుతున్నాను అని అంటే అది మీకేమి జీవానికి మూలము కాదు. మీరు ఈరోజు హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారు, మంచి జీవితం జీవిస్తున్నారు అంటే మేమేదో సంపాదించుకున్నది కాదు, అది మీరు ఇచ్చినదే. నేను ఆరోగ్యం ఇవ్వకపోతే మీరు ఎలా సంపాదిస్తారు? నేను ఆయుష్యం ఇవ్వకపోతే మీరు ఎలా సంపాదిస్తారు? నేను ఆ పనినే మీకు ఇవ్వకపోతే మీరు ఎలా సంపాదిస్తారు? అది మీ జీవానికి మూలము, జీవానికి కారణమని మనమేదో అనుకోవడం కాదు. మన కలిమి విస్తరిస్తుంది అంటే అది మన జీవానికి, లేదంటే మనకు మనంగా చేసుకున్నటువంటిది కాదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ అట్లా అనుకున్నటువంటి ఆ వ్యక్తి గురించి, ఎవరి గురించి? వెర్రివాని గురించి. ఆ వెర్రివాడు అన్నాడు, నీకు కావలసినటువంటి నా జీవానికి మూలం ఏది? ఆహారం, డబ్బు, బంగారం, ఆస్తిపాస్తులు అని అనుకొని ఇవన్నీ సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను తిను, త్రాగు, సుఖించు, హ్యాపీగా ఉండు. ఎందుకు? నా జీవానికి మూలం ఇవే, నా జీవానికి, నా బ్రతుకు కారణం ఇవే. ఇవి లేకుండా నేను బ్రతకలేను అని అనుకున్నావే, అనుకుని సంపాదించావే. నీ జీవానికి మూలం అవ్వనుకున్నావు, నేను బ్రతకడానికి కారణం ఇవే అనుకున్నావు. కనుక
అన్ని సంపాదించుకున్నావు దేవుని వదిలిపెట్టి. దేవుని నిర్లక్ష్యం చేసి అన్ని సంపాదించుకున్నావు. అన్ని సంపాదించుకొని ఇప్పుడు నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదా, తిను త్రాగు సుఖించు, నీ జీవానికి మూలమే అనుకున్నావు. అయితే ఆ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, నీ జీవానికి మూలమని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు జీవమే నీది కాదని అంటున్నాను. నా జీవానికి మూలం ఇది అనుకుంటున్నావు, నా ఆశీర్వాదం కారణం నా కష్టం అనుకుంటున్నావు, ఈరోజు సంపాదించుకున్న కారణం నా ఆరోగ్యం అనుకుంటున్నావు. నీ ఆరోగ్యం ఇది కాదు, నీ కష్టం ఇది కాదు, నీ జీవానికి మూలమే అది కాదు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ, నీ జీవానికి మూలమైనవన్నీ ఏమవుతాయి? నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నావే? నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నావే? అది పాత నిబంధనది అని అనుకుంటున్నా. ఏమంటున్నాం మనం? అది దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి మాట అది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఏంది? దశమ భాగమే కాదు, దశమ భాగం కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి. అది కొత్త నిబంధన ప్రకారం. ఇంకో మాటలో చెప్పాలంటే దశమ భాగం కంటే ఎక్కువే కాదు, ఇంకో మాటలో చెప్పాలంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి ఏ పదార్థములన్నింటిలో? మంచి పదార్థములన్నింటిలో ఏమి చేయాలి? దశమ భాగం కాదు, అది దశమ భాగం అని చెప్పలే. ఏం చెప్పున్నాడు? భాగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అది ఉపదేశించేవాడికి. ఉపదేశం పొందుతున్నటువంటి నీవు ఉపదేశించేటువంటి వాడికి మంచి పదార్థములన్నింటిలో, అంటే నీ ఇంట్లో శుభకార్యం జరిగిందనుకో, ఫంక్షన్ చేసుకుంటున్నావు, మీ ఇంట్లో నలుగురు ఉన్నాం అని నలుగురే కాదు, పాస్టర్ ఫ్యామిలీ కూడా ఇంకో నలుగురు ఉన్నారు, 8 మంది లెక్కేసుకోవాలన్నట్టు. ఎందుకు? వాళ్ళు కూడా నీ కుటుంబంలో వాళ్ళే భాగస్తులు. ఎందుకు? నువ్వు ఉపదేశం పొందుతున్నావు కనుక, సంఘములో సభ్యుడిగా ఉన్నావు కనుక. సంఘంలో సభ్యుడిగా ఉన్నావు కనుక వాళ్ళను కూడా నీ కుటుంబ సభ్యులుగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నారే వాళ్ళని. దశమ భాగం నేను ఎందుకు ఇవ్వాలి, అది వాక్యానుసారమా అని అనుకుంటున్నామే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఉపదేశం పొందుతున్నటువంటి నీవు, పలలో పాలు పంపులు పొందుతున్నటువంటి నీవు, ఉపదేశించేటువంటి వానికి ఏం చేయాలా? భాగం వేయాలి. భాగము అది బాధ్యత. ఇంకా మనం దశమ భాగం దగ్గర పడుకొని ఎడుతున్నాం అక్కడే. దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, నీ దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? దశమ భాగమే కాదు, దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఇంకేం చదువున్నారు? ఇంకేముందా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి అని చెప్పడికి అందుకే
దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అనుకునేటువంటి ఓ క్రైస్తవుడా, దశమ భాగమే కాదు భాగం ఇవ్వాలని దేవుడు వాక్యం చెబుతుంది. అయినా నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుని మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయను. నువ్వు ఏదైనా ఇస్తే అది తిరిగి దేవుడికి ఆశీర్వాదకరంగా ఇస్తాడు. అంటే చాలాసార్లు మనలు చాలా తెలివిగలరు, దేవుడికి ఇస్తున్నాం ఇవ్వట్లేదని కాదు, ఇస్తున్నాం. కానీ మేమేం మోసపోతలేం, ఇస్తున్నాం. మా సంపాదనకి కొంత తీసి ఇది దేవుడి పరీక్షకి, దేవుడికి అన్ని చూసిన తీసి పక్కకు పెడుతున్నాం. కానీ అది స్థానిక సంఘానికి కాదు. దేనికి? మాకంటూ కొన్ని పరీక్షణీయులు ఉన్నాయి. మాకంటూ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇస్తామే. ఎవరికి ఇస్తేది? దేవుడికే కదా ఇచ్చేది. ఎవరికి ఇస్తుంది? దేవుడికే. ఏ అయ్యగారికి ఇస్తుంది? దేవుడికే. వాక్యం ఏం చెప్పింది? వాక్యోపదేశం పొందేవాడు. ఎక్కడ పొందుతున్నావు? ఏ సంఘంలోనైతే ప్రతి వారం వాక్యోపదేశం పొందుతున్నావో, ఏ సంఘంలోనైతే ప్రభరాత్రి భోజనంలో పాల్పంపు పొందుతున్నావో, పదవిలో పాల్పంపు పొందుతున్నావో, ఆ సంఘం నిన్ను ఆత్మీయంగా పోషిస్తుంది. కానీ మనకు తెలిసిన గారికి మన దశమ భాగములను, మన కృతజ్ఞతార్పణలను, మన ప్రతిష్ఠితార్పణలను ఏం చేస్తున్నాం? ఈజీ. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఈజీగా ఎక్కడికో పోయి చేతిలో పెట్టాల్సిన పని లేదు. ఫోన్పే చేసి అయ్యగారు ఆనందం పంపించడానికి అక్కడికి ప్రార్థించేవా? ఓకే బ్రదర్, దేవుడు నిన్ను దీవించుడుగా ప్రార్థన చేసేస్తాను. ఎక్కడ ఇవ్వనుంది బైబుల్? ఉపదేశించే వారికి. ఎక్కడైతే నువ్వు ఆత్మీయ ఆహారం తింటున్నావో, ఎక్కడైతే స్థానిక సంఘానికి పోతున్నావో, ఏ సంఘంలోనైతే సభ్యులుగా ఉంటున్నావో, ఎక్కడైతే దగ్గర మా దశభాగం మీద దేవుడికి అంది, అక్కడ ఇచ్చిన దేవుడికే, ఇక్కడ ఇచ్చిన దేవుడికేనా కదా? మన ఇంట్లో పిల్లలు సంపాదించి మన ఇంట్లో లేకుండా పక్కింట్లో ఇస్తే మీకు అంత కోపం వస్తుంది? కోపం కదా? ఎందుకు వస్తుంది మీకు? తిండి పెట్టేది నేను, పోషించేది నేను, ఉండేది నా ఇంట్లో. పక్కోని తెంతిస్తావు అనమాట అంటావా లేదా? మరి నీ కొరకు ప్రార్థన చేసేది సంఘం, వాళ్ళు ఇచ్చేది సంఘం, ప్రతి వాళ్ళు చర్చలో కూర్చునేది సంఘం. ఈ సంఘాన్ని వదిలిపెట్టి నేను వేరే సంఘాలకు ఇస్తానంటే నిన్ను దేంతో కొట్టాలిగా? నువ్వైతే ఊరుకుంటావా? నీ కొడుకు, నీ కూతురు ఉద్యోగం చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాక్యోపదేశం అందుకే అంటాడు, మీరు దొంగలు, నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఏ విషయంలో మీరు దొంగతనం, ఏ విషయంలో తిరగాలి అంటే నువ్వు దొంగవురా, నువ్వు దొంగవు, ఇవ్వాల్సిన భాగం ఇవ్వట్లేదు. నువ్వు కలము విస్తరిస్తే అది నా సొంతం అనుకుంటున్నావు, ఆ కలము విస్తరించడం నీకు క్షేమం అనుకుంటున్నావు, దాని కొరకే కదా నేను సంపాదించుకుంది నా జీవనం అనుకుంటున్నావు. అది కాదు. ఓ వరియోడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి?
అందుకే దేవుడు చెప్తున్నాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ. క్రమం ఏంటిది? ఇది క్రమం. గలతీ 6:6 క్రమం. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవాడికి ఇవ్వాలి, అది క్రమం. అక్రమం ఏంటిది? ఇక్కడ తింటావు, ఇంకో కడ ఇస్తావు, అది అక్రమం. వాక్యం బోధించేది కాదు అది. లేదు, నేను అక్కడి వాక్యం ద్వారానే బలపడుతున్నా, నువ్వు చెప్పే వాక్యం నాకు ఏమి ఎక్కట్లేదు అంటే అక్కడికే పో, రాకి ఇక్కడికి కదా. నువ్వు అక్కడ బలపడుతున్నావు అంటే వెళ్ళు. నెలకొకసారి వెళ్తావా, వారం విడిచి వారం వెళ్తావా, వెళ్ళు. ఈ సంఘంలో కూర్చోవడం ఎందుకు నువ్వు? లేదు, నన్ను సంఘ సభ్యులను చూడకండి, ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి ఉడిపడతానంటే అట్లా చూడతానంటే ఓకే, అట్లా అంటే మేము నేను గెస్ట్లు అనుకుంటాం. మేము మా సంఘంలో స్థానిక సంఘ సభ్యులు కాదు, వారు గెస్టులు అనుకుంటాం. గెస్ట్లకు మన మీద అధికారం ఉంటుందా? వాళ్ళకు మన మీద అధికారం ఉంటుందా? ఒక్కరోజు వచ్చిపోయేటోళ్ళు వాళ్ళు. మర్యాదలు చూస్తాం, గౌరవిస్తాం. గెస్ట్లను ఏం చేస్తాం? హారర్ చేస్తాం. మేము గెస్ట్ అనుకుంటే స్థానిక సంఘం కాదు, మేము గెస్ట్ అనుకుంటే గెస్ట్గా రండి, అభ్యంతరం లేదు. గౌరవిస్తాం, మర్యాదిస్తాం, హానర్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవారు కనుక స్థానిక సంఘం అని అనుకున్నప్పుడు, స్థానిక సంఘంలో సభ్యుని అనుకున్నప్పుడు ఒక క్రమాన్ని పాటించాలి, క్రమాన్ని పాటించాలి. బైబిల్ వాక్యంలో ఒక మాట నేను చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, బైబిల్లో వచ్చేది ఆది కాండము 14వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనం. అబ్రాహాము ఆశీర్వదించబడును గాక, నీ శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతమైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాము షాలోము రాజు మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? యేసు ప్రభువుకు గుర్తుగా ఉన్నాడు. షాలోము రాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుకి. అబ్రాహాము మెల్కీసెదెకు. అబ్రాహాము అన్నింటిలో కొన్నింటిలో నేను సేవ ప్రారంభించినప్పుడు 99లో నేను సేవ ప్రారంభించాను. సేవ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న మరియమ్మ ఆ ప్రారంభ రోజుల్లో ఉంది. మరియమ్మ కూడా బియ్యం తీసుకొచ్చేటప్పుడు పిడికిలు బియ్యం అని స్టార్టింగ్లో అన్నింటిలో ఇంకొక వేరే వాళ్ళు కూరగాయల కాంచెలు పట్టుకొచ్చేది. వాక్యం చదివారు ఎవరు? విశ్వాసులు వాక్యం చదివి ఎవరు వేదించారు కదా, ఎవరు? శాస్త్రులు, పరిచయులు. కొత్తిమీరలో, పుదీనాలో, సోంపులు కూడా దశమ భాగం ఇచ్చినట్టుగా బైబిల్లో ఉంది కదా. మేము కూడా తీసుకొస్తామని చెప్పి కూరగాయలు, కొత్తిమీర తీసుకొచ్చి కూడా కొత్తిమీరకి కొంచెం ప్రారంభ రోజుల్లో తీసుకొచ్చినటువంటి వారు ట్రెండ్ మారింది. ఏం మారింది? ట్రెండ్ మారింది. అదే యేసు ప్రభు శాస్త్రులతో పరుషులతో జ్ఞాపకం చేస్తున్నప్పుడు, శాస్త్రుల నీతి కంటే పరిశుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నాడు. నీతి అంటే ఇక దేవుణ్ణి ప్రార్థించే విషయంలో, విశ్వాసం కలిగి ఉండే విషయంలో నేను అనుకుంటున్నాను. శాస్త్రుల నీతి ఏంటంటే మేము ఏది తీసుకున్నా దాంట్లో దశమ భాగం ఇవ్వాలి, అది వాళ్ళ నీతి. కానీ ఇప్పుడు క్రైస్తవుల నీతి ఏమై ఉండాలా? వాళ్ళకంటే అధికమై ఉండాలంటే మేము ఒక కొత్తిమీర కట్టుకున్నామంటే పాస్టర్ గారు కూడా కొత్తిమీర కట్టుకోనాలి. వాళ్ళు కొంచెం ఇచ్చేటోళ్ళు,
ఇప్పుడు మన నీతి అధికం కావాలి, ఏం చేయాలి మరి? ఒక కట్టే మరి ఆయనకి. మేము కిలో చికెన్ తెచ్చుకున్నామంటే మీకు 1 కిలో అయితే 10 కిలోలు అయితే ప్రజలు హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ నీతి కంటే నీతి అధికం కావాలి కదా మరి. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించే వారికి భాగం ఇవ్వాలి కదా మరి. అవన్నీ పాస్టర్ పెద్దోడైపోతే ఇంకొకటి తెలుసా, ఈ మధ్యలో వింటున్నాను ఈ మాట. పాస్టర్ ఇంట్లో ఎన్ని వస్తువులు అని తెలుసా? మన విశ్వాసమే, ఇంటి నిండా వస్తువులే. ఇంకా మహానుభావులు అన్నారంట, ఇచ్చి నా చేయి జలగడుకున్నా. ఎస్, మన సంఘోస్తులే, బిలివర్తించే సంఘోస్తులే, ఇచ్చి చెయ్యి జలగడుకున్నా. ఇప్పుడు ఇవ్వడం దిగబట్టాయి. మన సహోదరులు మాట్లాడుతూ అంటున్నారు, మేము ఇచ్చే కానుక అయ్యగారికి 1 వారం కూడా రాదు. ఒక రోజు, నేనన్నా 1 వారం, వాళ్ళ 1 రోజు కూడా రాదు మనం ఇచ్చే కానుక ఖర్చులకి. ఎట్లా బతుకుతున్నారు అయ్యగారు అని అడిగాడు. నేనన్నాను, మీరు పిలిస్తేనో మీరు ఇస్తాను ఆశ కూడా నేను సేవకు రాలేదు. మీరు ఇస్తారనో, మీరు ఇస్తారనో, మీరు ఇస్తే నేను బ్రతుకుతానన్న సేవకు రాలా. దేవుడు పిలిచాడు, దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చి ఎగబట్టాను, చేయి కలగట్టుకున్నాను. ఆ మాట నాకు చాలా నవ్వు వచ్చింది. నేనున్నాను వాళ్ళతో పాటు. అన్నలు ఎవరున్నారు? అమ్మను మీరు ఇచ్చే ప్రతిదీ, సంఘం ఇచ్చే ప్రతిదీ కూడా నేను బుక్లో రాస్తున్నాను. ఏ నెల ఇచ్చారో, ఎంత ఇచ్చారో బుక్ ముందేస్తాను. గత 10 సంవత్సరాల నుంచి బుక్లను ముందేస్తాను. 10 years బుక్లను ముందేస్తాను. ఇచ్చిన పేరు ఎక్కడెక్కడ ఉందో, ఏ నెల ఉందో, పలానా రోజు నేను ఇచ్చాను, నాది ఎందుకు రాయలేదా అంటే దానికి నేను బాధ్యత రమ్మని చెప్పాను. దేవుడు వాక్యం చెప్తుందండి, ఉపదేశించేవానికి, ఉపదేశం పొందేవాడు ఏం చేయాలట? చూడండి, అదే ఆదికాండము 28వ అధ్యాయము. అబ్రహాం ఇచ్చాడు 10వ భాగం. అబ్రహాం మనవడు యాకోబు అంటున్నాడు, అయ్యా మా తాత ఇచ్చాడు 10వ భాగం, నేను కూడా ఇస్తానయ్యా. మీ తాత ఎవరయ్యా అంటే మా తాత అబ్రహాం, జనములకు తండ్రి. ఆయన ఇచ్చాడు, ఆయన మాకు నేర్పించాడు. ఇంకా అప్పటికి ధర్మశాస్త్రమే రాలా, అయినా మా తాత ఇచ్చాడు, నేను ఇస్తాను అని చెప్పేసి 28వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినందుకు వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న మార్గములో నన్ను కాపాడి, ఏం చేశాడు ఆయన? కాపాడుతున్నాడు. ఎందుకు నేను దేవుడికి 10వ భాగం ఇవ్వాలి? నేనెందుకు ఇవ్వాలి అంటే నేను కాపాడుతున్నందుకు ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? నిన్ను కాపాడుతున్నందుకు ఇవ్వాలి. నిన్ను కాపాడి ఏం చేస్తున్నాడు? ఇంకా కాపాడుతున్నాడు. తినడానికి ఏమిస్తున్నాడు? నువ్వు అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నాను ఆహారం తినడానికి. నేను కష్టపడకుండా దేవుడు నాకు అని ఇస్తాడా? ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చిందే దేవుడు నీకు. నువ్వు కష్టపడుతున్నావంటే కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు తినడానికి కష్టపడడానికి ఆహారం ఇచ్చిందే దేవుడు. తినడానికి ఇచ్చాడు, కష్టపడడానికి దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు. అందుకు దేవుడికి ఆరోగ్యం. ఇంకా
నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే కనుక నేను ఇష్టం. ఇంకేం చెప్పాడు? ధరించుకోవడానికి వస్త్రములను నాకు దయచేసిన ఇవన్నీ ఇది ఏమేమి చెప్పాడు? తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, కాపాడినందుకు ఈ 3 రకాలుగా కాపాడినందుకు, తినడానికి తిండి ఇచ్చినందుకు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చినందుకు యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని ఎందుకు ఇస్తున్నాడు యాకోబు అని అంటే ఈ 3 చెప్పాడు కారణాలు. అయ్యా, మా దగ్గర నువ్వు నన్ను కాపాడుతున్నావు, నువ్వు నన్ను కాపాడుతున్నావు. ఎండకు భయంకరంగా ఎండ ఉంది, చాలా మంది ఎండ దెబ్బ తాకుతుంది, ఎండలు చనిపోతున్నట్టు వారు ఉన్నారు. నాకంటే చిన్నోళ్ళు పెద్దలు చాలా మంది చచ్చిపోతున్నారు రోజు. నువ్వు కాపాడుతున్నావు కనుక నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు తిండి ఇస్తున్నావు, భోజనం ఇస్తున్నావు. భోజనం ఇస్తుందంటే నేను కష్టపడుతున్నాను నేను అనుకుంటున్నాను, కానీ నా కష్టార్జితం ద్వారా కాదు, ఆ కష్టపడడానికి నాకు ఆరోగ్యం ఇస్తున్నావు. ఆరోగ్యం ఇస్తే కష్టపడుతున్నాను, తిండి తెచ్చుకుంటున్నాను. ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చినావు కనుక నేను నీకు ఇస్తాను ప్రభువా. నేను ఎందుకు ఇవ్వాలి? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన కనుక ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? దేవుడు నేను కాపాడుతున్నాను కనుక నువ్వు ఇవ్వాలి. దశభాగం ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? భాగం ఇవ్వాలి, భాగం ఇవ్వాలి. నీకు కట్టుకోవడానికి దేవుడు వస్త్రం ఇస్తున్నాడు, అందుకు దేవుడు నువ్వు ఇవ్వాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతాయి? ఈ రోజు నేను ఐశ్వర్యవంతుని అయ్యానంటే దానికి కారణం నువ్వు ప్రభువా. ఈ రోజు నేను కొంత సంపాదించుకుంటున్నా కారణం నువ్వు లేకుండా నేను అనేది లేదు నా జీవితంలో. నువ్వు ఆరోగ్యం ఇస్తే నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నాను. ఇంకా ఎల్కేజీలో ఉన్నటువంటి పిల్లల్లాగా నేను దశమ భాగం ఇయ్యాలా, దశమ భాగం ఇయ్యమని బైబిల్ ఎక్కడైనా ఉందా? పాత నిబంధనలో దశమ భాగం ఇయ్యమని ఉంది, కొత్త నిబంధనలో భాగం ఇయ్యమని ఉంది. దశమ భాగం పాత నిబంధన కాలంలో ఉంది, కొత్త నిబంధన కాలంలో భాగమే ఇవ్వమని ఉంది. చూడండి ఇంకా 14వ వచనం. ఈ ప్రకారము మనస్ఫూర్తిగా ఇచ్చు సామర్థ్యము, మనస్ఫూర్తిగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. ఎవరి వల్ల కలిగినాయట? సమస్తము నీకున్నవన్నీ ఎవరి వల్ల కలిగినాయి? నా ఇంట్లో ఉన్నాయని ఎవరి వల్ల కలిగినాయి? విశ్వాసులు మేమిచ్చి ఇచ్చి ఇచ్చి చేతులు జలగడుక్కున్నాం. మా వల్లనే పాస్టర్ అన్ని వస్తువులు కొన్నాడు తెలుసా? ఎన్ని వస్తువులు, ఇంటి నిండా వస్తువులే. అవి ఇచ్చినాయి, ఎవరిచ్చినాయి? మేమిచ్చినాయి. అందుకు ఇప్పుడు ఇవ్వడం మానేశాను, బిగబట్టా. ఇప్పుడు సమస్తమును ఎవరిచ్చినాయట? ఈరోజు నీ ఇంట్లోనైనా, నా ఇంట్లోనైనా, చర్చిలోనైనా దేవుడు ఇస్తే వచ్చేది.
దేవుడికి ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో ఇవ్వాలి. నేను మాస్టర్కి ఇస్తున్నాను. నేను ఒక చెప్తాను, మీరు ఇచ్చే 10 రూపాయలు అయితే 15 రూపాయలు నేను దానికి ఖర్చు పెడుతున్నాను, సేవ పెడుతున్నాను. ఇంకా 5 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు అయ్యారంటే ఇంకో 5 రూపాయలు నెక్స్ట్ వారమో నెక్స్ట్ నేను వస్తుందన్న ఆశతోటి ఇచ్చే 10 రూపాయలకు 15 రూపాయల వస్తువులు తీసుకొచ్చి పెడతాను. అవసరం అయితే 15 రూపాయలు దేవుడి సేవలు ఖర్చు పెడతాను. సమస్తము దేవుడు వచ్చినవి. ఇంకా కిందికి చదివాను. కలిగిన కదా ఎవరి స్వసంపాదన? ఆ మాటకు అర్థం ఇది. స్వసంపాదన అంటే నీ స్వసంపాదన అంటే దేవుడి సంపాదన, దేవుని సొంత సంపాదనది. నీ స్వసంపాదన అయ్యా, నీ స్వసంపాదనలో నువ్వు నాకు ఇచ్చావు, అందరికి కొంత భాగం మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. నాకు ఇచ్చినంత నువ్వే, అది నీ సంపాదనే. నీ స్వసంపాదనకి నువ్వు నాకు ఇచ్చావు, నాకు ఇచ్చిన దానికి కొంత భాగం మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. ఎవరి సంపాదన అది? నీ సంపాదన. దేవుడు నీకు ఇస్తే వచ్చింది, దేవుడు నీకు ఇస్తే వచ్చింది, నీ స్వసంపాదన కాదు. ప్రేమ దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటిలో మనం తృప్తి కలిగి దేవుడికి ఇవ్వడానికి మొదలుపెడతాం. నేను ఎందుకు ఇవ్వాలి? 10వ భాగము నేనెందుకు ఇవ్వాలి? 10వ భాగం కాదు, భాగమే ఇవ్వమంటున్నాను. భాగమే ఇవ్వమంటున్నాను. అలా ఇచ్చి ప్రభునామాన్ని మహిమపడతాం. ఇచ్చినటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు, మలాకి 3వ అధ్యాయంలో 10-11 వచనాలు, ఆకాశపు వాక్యాలను విప్పి ఇచ్చి నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. పట్టచాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తే, ఆ భాగం ఇస్తే దేవుడు దీవిస్తాడు. ఇవ్వకుండా బిగపడితే ఆ రోజున్నడే వెర్రివాడ. ఇవ్వకుండా బిగపట్టి తినుము త్రాగుము సుఖించుమని చెప్తున్నావే, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకొని పోతే నువ్వు సంపాదించినవని ఏమవుతాయి? నేను తిందాం అని అనుకొని సంపాదించుకున్నావే, కానీ నువ్వే లేకపోతే నువ్వు సంపాదించినవని ఎవరి బాగవుతాయి? ఇచ్చి ప్రభునామాన్ని మహిమపడతాం. దేవుడి కొన్ని మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని మాటలు